పుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఓ వర్గాన్ని మరో వర్గం కించపరిచిందని నిరసనలకు దిగారు. కార్లు, బైక్లు ధ్వంసం చేశారు. స్కూటీకి నిప్పంటించారు. ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఘర్షణ నేపథ్యంలో బహదూర్పుర నుంచి పురాణాపుల్ వెళ్లే రోడ్డును పోలీసులు బ్లాక్ చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు సమాచారం అందిన వెంటనే కూడా రంగంలోకి దిగడం జరిగింది. పరిస్థితిని అదుపు తప్పడంతో లాఠీ చార్జ్ చేసి గుంపులను చెల్లాచెదరు చేశారు పోలీసులు. అయితే ప్రస్తుతం బహదూర్పుర నుంచి పురాణాపుల్ వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. అదనపు బలగాలను రంగంలోకి దించిన ఉన్నతాధికారులు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని సూచిస్తున్నారు. పురాణాపుల్ ద్వార్ టెంపుల్లో 11:30 టైంలో ఒక ఇన్సిడెంట్, అది యాంటీ సోషల్ ఎలిమెంట్ తరఫు నుంచి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఇన్సిడెంట్ ఇన్ఫర్మేషన్ మన పోలీస్కి వచ్చింది. తొందరగా మన ఎస్సీపీ ఎన్ఎస్జేఓ గారు, ఎన్జేఓ గారు, తర్వాత లోకల్ ఎస్సీపీ, తర్వాత సిఐ గారు వచ్చారు. వచ్చి వచ్చి చూసి మొత్తం చూసి ఒక కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ జరిగింది. కేసు రిజిస్టర్ తర్వాత మనకి కొంచెం క్లూ కూడా వచ్చింది. క్లూలో నేను పని చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఏం ప్రాబ్లం ఏం లేదు. కొంచెం మన ఫ్యూ పీపుల్ అసెంబ్లీ వచ్చి ఇక్కడ అది స్లోగన్ పెట్టారు. బట్ మన సైడ్ నుంచి ప్రాపర్ బ్రీఫింగ్ ఇస్తే, ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తే దే లెఫ్ట్ ద ప్లేస్. సో ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మీరు కూడా రూమర్కి కూడా మన వితౌట్ ఎనీ హెజిటేషన్ రూమర్కి నెగ్లెక్ట్ చేయండి. ప్రాబ్లం వస్తే పోలీస్కి కాల్ చేస్తే డెఫినెట్లీ వీ విల్ క్లారిఫై ఆల్ ద ఇన్ఫర్మేషన్ టు యూ. అసలు ఈ ఘటనకు సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అక్రమ్ అందుబాటులో ఉన్నారు. అక్రమ్, మనం చూస్తున్నాం అసలు పురాణాపుల్లో ఏం జరిగింది? రెండు వర్గాల మధ్య ఘర్షణగా తెలుస్తుంది మనకి. ఘర్షణ తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటి? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిన్న రాత్రి 11:30 సమయంలో కమాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఘర్షణ అయితే తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి 11 దాటిన తర్వాత ఒక వర్గానికి సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతీస్తున్నాయని కూడా ఆ వర్గ సభ్యులందరూ కూడా వేరే ఒక వర్గపుకు సంబంధించినటువంటి ఆ వస్తువులనే కానీ అవన్నిటిని కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేశారు. దాంతో ఒక్కసారిగా కూడా ఇరు వర్గాల మధ్యనైతే ఘర్షణ మొదలైంది. ముందుగా చిన్న గొడవలాగా అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక మాట పెరిగి దాదాపు 300 మందికి పైగా కూడా అక్కడికి చేరుకొని ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ వెహికల్స్ కానీ ఆ స్కూటీలు అవన్నిటిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అయితే వెంటనే సమాచారం అందుకున్నటువంటి స్థానిక పోలీసులు అయితే అందరూ కూడా అక్కడికి వచ్చేసారు. అయితే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవడంతో మొత్తంగా అదనపు బలగాలని కూడా రప్పించిన పరిస్థితి. దాంతో అటు వచ్చి పరిస్థితిని మొత్తంగా కూడా కంట్రోల్ చేసే ప్రయత్నాలు అయితే చేశారు. అయితే అప్పటికి కూడా ఘర్షణ కంట్రోల్లోకి రాకపోవడంతో అటు పోలీసులు లాఠీ చార్జ్ కూడా స్టార్ట్ చేశారు. వెంటనే ఎక్కడైతే గ్రూప్స్ ఉన్నాయో మొత్తంగా కూడా చెల్లాచెదరైపోయే విధంగా కూడా మొత్తంగా లాఠీ చార్జ్ చేశారు. దాదాపు 4 గంటల వరకు కూడా ఈ ఘర్షణ అయితే కొనసాగుతూనే వచ్చేసింది. ఇది మొత్తంగా ఇటు పురాణాపుల్లో ఉన్నటువంటి ఆ ఏరియా, స్థానికంగా ఉన్నటువంటి ఒక 2 కిలోమీటర్ల రేడియస్ ఏరియా మొత్తంగా కూడా ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొన్నది. మొత్తంగా అయితే అంటే ఏ స్థాయికి జరిగిందంటే మొత్తంగా అటు పురాణాపుల్కి వెళ్లాల్సిన రోడ్ మొత్తంగా కూడా అటు పోలీసులు బ్లాక్ చేసిన పరిస్థితి. అటు ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా అక్కడికి చేరుకొని సంఘటన స్థలానికి ఎక్కడికక్కడ పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇక అటు అడిషనల్ కమిషనర్ కూడా అక్కడ చేరుకొని మొత్తంగా పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించారు. అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపైన కూడా అటు ఈ రెండు వర్గాల వైపు నుండి కూడా వాళ్ళు సంబంధించినటువంటి స్టేట్మెంట్ అయితే తీసుకున్నారు. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి, నిజంగానే వీరి మనోభావాలు దెబ్బతినేలా వేరే వర్గం బిహేవ్ చేసిందా ఏంటి అనే దానిపైన కూడా
మొత్తంగా అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే ఈ ఘర్షణలో ప్రధానంగా ఇటు పోలీస్ వెహికల్స్ కూడా మొత్తంగా డ్యామేజ్ అయిన పరిస్థితి. ఇక స్థానికంగా వెళ్తున్నటువంటి ఆ ప్రయాణిక వాహనదారుల స్కూటీలే కానీ అటు కార్లే కానీ మొత్తంగా కూడా దగ్ధం చేసేశారు. అటు రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఆ ఘర్షణ ఆ స్థాయికి కూడా చేరడంతో మొత్తంగా వెహికల్స్ కూడా దగ్ధం చేసిన పరిస్థితి. అయితే ఈ ఘర్షణని ఆపడానికి ప్రయత్నించినటువంటి పోలీసులకు కూడా అటు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వాళ్ళను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే మొత్తంగా తీసుకెళ్లారు. మొత్తంగా 3 గంటల శ్రమించిన తర్వాత అటు ఘర్షణ మొత్తంగా కూడా పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకున్నారు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనే దానిపైన కూడా అటు పోలీసులు అయితే ఇప్పటికే అటు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తంగానైతే ఈ ఘర్షణకు సంబంధించి ఏదైతే బయట రూమర్స్ వస్తున్నాయో ఆ రూమర్స్ ఏవి కూడా నమ్మకూడదు. ఖచ్చితంగా ఏమైనా ఉంటే మేమే చెప్తాము, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలంటూ కూడా అటు అడిషనల్ కమిషనర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.